ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు పేరిట అందరికీ ప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ మరి యొక్క దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన యేసయ్యకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఈ సమయంలో ప్రభు నాతో రాయించినటువంటి ఒక పాటలో నుంచి ఒక పాటను మీ అందరితో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక పాట పాడి దేవుణ్ణి కనపరుద్దాం. కడబూర మోగగానే ఎత్తబడును సంఘం, యేసుతో ఉండుటకు చేరును మధ్యాకాశం. కడబూర మోగగానే ఎత్తబడును సంఘం, యేసుతో ఉండుటకు చేరేను మధ్యాకాశం. పరిశుద్ధుల స్వాస్థ్యం ఆ పరమ రాజ్యము, యేసుతో కలకాలం నిత్య జీవము. సిద్ధపడు సంగమా, యేసయ్య రాకకై సిద్ధపడు ప్రతిదినము. సిద్ధపడు సంగమా, యేసయ్య రాకకై సిద్ధపడు ప్రతిదినము. కడబూర మోగగానే ఎత్తబడును సంఘం, యేసుతో ఉండుటకు చేరేను మధ్యాకాశం. శతకోటి సూర్య తేజస్సుతో వేవేల దూతల పరివారముతో, శతకోటి సూర్య తేజస్సుతో వేవేల దూతల పరివారముతో, అపరంజి పాదాలతో అగ్నినేత్రాలతో, అపరంజి పాదాలతో అగ్నినేత్రాలతో, మేఘాలపై నా ప్రాణప్రియుడు అరుదించే వేళ ఆసన్నమాయెను. సిద్ధపడు సంగమా, యేసయ్య రాకకై సిద్ధపడు ప్రతిదినము. సిద్ధపడు సంగమా, యేసయ్య రాకకై సిద్ధపడు ప్రతిదినము. కడబూర మోగగానే ఎత్తబడును సంఘం, యేసుతో ఉండుటకు చేరేను మధ్యాకాశం. ప్రధాన దూత శబ్దముతో వివాహ మహోత్సవ ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో వివాహ మహోత్సవ ఆర్భాటముతో, తెల్లని గుర్రముపై మధ్యాకాశములో, తెల్లని గుర్రముపై మధ్యాకాశములో నిలిచెనులే పెళ్లి కుమారుడు పవిత్ర వధువు కోసమై. సిద్ధపడు సంగమా, యేసయ్య రాకకై సిద్ధపడు ప్రతిదినము. సిద్ధపడు సంగమా, యేసయ్య రాకకై సిద్ధపడు ప్రతిదినము. కడబూర మోగగానే ఎత్తబడును సంఘం, యేసుతో ఉండుటకు చేరేను మధ్యాకాశం. పెళ్లి కుమారుని స్వరమును వినిన వెంటనే లేచేరు పరిశుద్ధులు మహిమ శరీరాలతో. పెళ్లి కుమారుని స్వరమును వినిన వెంటనే లేచేరు పరిశుద్ధులు మహిమ శరీరాలతో. పవిత్ర కన్యక చేరేను వరుడైన యేసుని, పవిత్ర కన్యక చేరేను వరుడైన యేసుని. ఏడేళ్ళు పెళ్లి విందుతో సంతోషమే సంఘమంతటికి. సిద్ధపడు సంగమా, యేసయ్య రాకకై సిద్ధపడు ప్రతిదినము. సిద్ధపడు సంగమా, యేసయ్య రాకకై
సిద్ధపడు ప్రతిదినము కడబూరమోగగానే ఎత్తబడును సంఘం. యేసుతో ఉండుటకు చేరేను మధ్యాకాశం, పరిశుద్ధుల స్వాస్థ్యం ఆ పరమరాజ్యము. యేసుతో కలకాలం నిత్య జీవము. సిద్ధపడు సిద్ధపడు సంగమా, యేసయ్య రాకకై సిద్ధపడు ప్రతిదినము. సిద్ధపడు సిద్ధపడు సంగమా, యేసయ్య రాకకై సిద్ధపడు ప్రతిదినము. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగునుగాక. ప్రభునాథు రాయించిన పాటలో నుంచి ఒక పాటను మీ అందరితో పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మరి శ్రేష్టమైనవి ఏవి అనే ఒక అంశం పైన ఇప్పటికి 2 భాగాలుగా మనం మాట్లాడుకున్నాం. మొదటిగా శ్రేష్టమైనవి యేసుక్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు ప్రేమను మనం పొందుకోవాలి, అనేకులకు పంచాలి. రెండవదిగా జ్ఞానం అనేది శ్రేష్టమైనది, పరసంబంధమైన జ్ఞానంతో నింపబడాలి. ఈ లోకానికి వేరవుతూ క్రీస్తుకు దగ్గరయ్యే జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానంతో మనం ఈ లోకంలో లోకమాలిన్యాన్ని తప్పించుకుంటూ బ్రతకాలి. మూడవదిగా విధేయత. విధేయత దేవునికి లోబడి విధేయతగా మనం ఎలా జీవించాలో, ఆయన మాటకు లోబడి మనం బ్రతుకుతూ ఆయన యొక్క అద్భుత కార్యములను, మన జీవితాల్లో గొప్ప కార్యాలను పొందడానికి విధేయత ఎంతో అవసరం. దాన్ని మనం శ్రేష్టమైనది, దాన్ని పొందుకోవాలి. నాలుగవదిగా 2వ భాగంలో మనం మాట్లాడుకున్నది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎంతో శ్రేష్టమైనది. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడం వలన కలిగే ఎన్నో లాభాలను మనం తెలుసుకున్నాం. 5వదిగా పునరుద్ధానం అనేది ఎంతో శ్రేష్టమైనది. పునరుద్ధానం కొరకు మనం నిరీక్షించబడినప్పుడు మాత్రమే మనము ప్రభు యొక్క పిల్లలమవుతాం, దేవుని కుమారులం అనబడతాం. లేదంటే మాత్రం మనం ఏ దానికోసం బ్రతుకుతున్నామో తెలియని జీవితం అవుతుంది. క్రీస్తు కొరకు మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనము శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు మనం కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం, అందుకోసం జీవించాల్సిన అవసరం ఉంది. 6వదిగా పరలోకం శ్రేష్టమైనది. ఇలా మనం 2 భాగాలలో శ్రేష్టమైనవి ఏవి అనే అంశం మీద మనం 2 భాగాలుగా ఈ 6 విషయాలను మనం తెలుసుకున్నాం. ఈరోజు మరొక 2-3 విషయాలను ప్రభు చిత్తమైతే 2-3 విషయాలను మనం నేర్చుకుందాం. శ్రేష్టమైనవి. మరి ఒకసారి మనం ప్రసంగి గ్రంథాన్ని ఒకసారి పరిశీలించుకొని 9వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం ఇక్కడ 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాము. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినపడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చేర్పును. ఇలా మనకు చెప్పుకుంటూ వచ్చి, మొట్టమొదట బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. ఏది శ్రేష్టము? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. లోకంలో ఉన్నటువంటి జ్ఞానము వారి మాటలు కాదు, యుక్తమైన మాటలతోటి, తీయటి మాటలతో మోసపుంచే మాటలు కాదు శ్రేష్టమైనవి. లేదంటే మన ఆత్మీయ జీవితాన్ని దిగజార్చేటువంటి మాటలను మాట్లాడి కుయుక్తిగా మాట్లాడేటువంటి మాటలు కాదు శ్రేష్టమైనవి కాదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది, బుద్ధిహీనులుగా మాట్లాడే ఆ మాటల కంటే కూడా, అంటే ధనాన్ని ఆధారం చేసుకునో లేకపోతే అధికారాన్ని, బలగాన్ని, వీటిని ఆధారం చేసుకొని మరి ఏదో చేయాలనే ఒక ఆలోచనతో కేకలు వేస్తూ అధికారంతో మాట్లాడే అలాంటి వారికంటే, ఆ బుద్ధిహీనుల కంటే కూడా జ్ఞానుల మాటలు శ్రేష్టము. ఏ జ్ఞానుల మాటలు శ్రేష్టం అనేది మనం మొన్న తెలుసుకున్నాం. జ్ఞానం అనేది పరసంబంధమైనది. యేసుక్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. ఆయన యొక్క వాక్యమునకు స్థానము మన హృదయంలో ఉంచి ఆ జ్ఞానాన్ని, శిలువను గురించిన జ్ఞానాన్ని మనం పొందగలిగి, వాక్యమును గురించినటువంటి మనము పరిశుద్ధాత్మతో బోధించబడినప్పుడు మాత్రమే జ్ఞానం మనకు అర్థమవుతుంది. ఆ జ్ఞానం మనం సంపాదించి ఉండాలి. ఆ జ్ఞానుల మాటలు మనకి శ్రేష్టము. అయితే ఇక్కడ ఒకసారి మనం దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం పరిశీలిద్దాం. 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిస్తే,
ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనపడెను గనక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలు పిలువనంపుము, అతను దీని భావం మీకు తెలియజెప్పును. అంటే ఇక్కడ మనము దానియేలు గురించి కనుక మాట్లాడుకుంటే చాలా గొప్ప జ్ఞానవంతుడే దానియేలు. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా అతి సౌకర్యం కలిగినటువంటి విధానాలను అతను కోరుకోలేదు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకోలేదు. రాజులు భుజించేటువంటి ఆహారాన్ని దగ్గర తీసుకొచ్చి పెట్టినా నాకు అవసరం లేదని చాలా సున్నితంగా తిరస్కరించిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇప్పుడు మరి బానిసలుగా వచ్చారు. ఇంకా ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఒక రాజు ఒక రాజ్యాన్ని జయించి మరి ఆ యెరూషలేము యొక్క పట్టణంలో ఉన్న ఆ యెరూషలేమును జయించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చెరగా పట్టుకొని బానిసలుగా పట్టుకొని తీసుకెళ్ళాడు ఈ వ్యక్తి. మనము గమనించవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో దానియేలు ఉన్నాడు అనేది. మరి చెరగా పట్టుకొని పోయినప్పుడు బానిసత్వంలో ఉన్నాడు రాజు దానియేలు. బానిసత్వంలో ఉన్న దానియేలుకు రాజు ఎలా చెబితే అలా వినాలి బానిసలు. ఆ యొక్క రాజ్యంలో బానిసలుగా ఉన్నవారు మిగతా వారికి చులకనగా ఉంటారు. మీరు బానిసలు కదా, ఏ విషయంలో కూడా వాళ్ళకి అధికారాన్ని కానీ ఏ విషయంలో కూడా వాళ్ళకి పెత్తందారులుగా కానీ ఉంచరు. బానిసలుగానే ఉంచాలని కోరుకుంటారు. అలాగా ఇప్పుడు మనమే ఉన్నాము. చాలామంది మనం గమనించవచ్చు, ఇంట్లో పని చేసే వాళ్ళని పెట్టుకుంటారు. పని మనుషులాగానే చూస్తారు. ఎవరు కూడా లోక సంబంధమైన వ్యక్తులు అలాగే చూస్తారు. క్రీస్తు ప్రేమ ఎరగని వాళ్ళు అలాగే చూస్తారు. ఇలా ఇక్కడ కూడా ఏంటంటే నెబుకద్నెజరు అతను పూర్తి అధికారం కలిగినటువంటి ఒక రాజాధికారం కలిగినటువంటి వ్యక్తి, రాజు చక్రవర్తి, భూమి మీద మొత్తం కూడా చాలా గొప్ప పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి బానిసలుగా యూదులను పట్టుకొని తీసుకెళ్ళినప్పుడు దానియేలుతో సహా ఇంకా ముగ్గురు వాళ్ళ మొత్తం బానిసలుగా తీసుకుని వెళ్ళిన వాళ్ళందరిలో కల్లా ఈ నలుగురు వ్యక్తులు దేవునికి ఇష్టలుగా ఉండి వారి యొక్క చేష్టల్లో కానీ ఆ యొక్క రాజ్యం సంబంధించిన వారి యొక్క ఆలోచనలతో కానీ కలిసిపోకుండా ప్రత్యేకించబడిన వారిగా ఉన్నారు. అయితే ఈ నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. ఈ యొక్క రాజుకు ఈ నెబుకద్నెజరు యొక్క తర్వాత కుమారుడు బెల్షస్సరు, అతనికి ఒక కళ వచ్చింది. ఈ కళభావం చెప్పడానికి ఎవరి చేత కాలేక ఏం చేయాలో అర్థం కాక ఎవరు చెప్తారు ఈ కళభావము. అతనికి ఆ కళ కన్నప్పటి నుంచి కలవరం మొదలైంది, భయం కలుగుతుంది, భోజనం చేయబుద్ధి కావట్లేదు, ఏమి అసలు తాగాలనిపించట్లేదు, చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి సమయంలో మరి ఎవరిని నేను ఈ కళభావం తెలుసుకోవాలన్నప్పుడు అక్కడ చాలామందిని వినిపించాడు. జ్యోతిష్కులను, తర్వాత పోతే గారడీ విద్య గల వారిని, చాలామందిని చాలా రకాలుగా అన్ని విషయాలుగా పరిశీలించినా కానీ ఎవ్వరు అతనికి ఒక జవాబు అనేది ఇవ్వలేకపోయినప్పుడు దానియేలు గురించి అక్కడ ఉన్నవారు వివరించినప్పుడు అప్పుడు దానియేలు గురించి అక్కడ ఉన్నవాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలవాడి కళలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడయ్యా అంటే ఇతను జ్ఞానము కలిగిన వ్యక్తి, కళలకు భావం చెప్తున్నాడు. రెండవదిగా దేవుని యొక్క మర్మములు, ఆ కళలకు ఆ భావం చెప్పడమే కాకుండా అసలు ఆ కళ తెప్పించడానికి దేవుడు కొన్ని చిత్తమేందో కూడా చెప్పే పరిస్థితుల్లో ఉన్నాడు. దేవుడు అటువంటి గొప్ప స్థానంలో అతన్ని నిలబెట్టాడు ఆ రాజ్యంలో. అలాంటి పరిస్థితుల్లో ఆ కళకు భావం చెప్పడానికి ఆ రాజ్యంలో ఎవ్వరూ లేనప్పుడు దానియేలుకు మాత్రమే ఆ జ్ఞానాన్ని దేవుడు ప్రసాదించాడు. జ్ఞానుల మాటలు ఎలా ఉంటాయంటే, జ్ఞానుల మాటలు ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కూడుకోగానే క్రీస్తును గురించినటువంటి జ్ఞానం ఉంటుంది. దేవుడి మెప్పుకు మాత్రమే వాళ్ళు ఆధారపడతారు. దేవుడి మెచ్చుకునే విధంగానే ఏ విషయాన్నైనా సూటిగా చెప్తారు.
అవతలి వ్యక్తి రాజు అయినా, చక్రవర్తి అయినా, ఎంతటి వ్యక్తి అయినా, కోటీశ్వరుడైనా, ఎంతటి వ్యక్తి అయినా సరే, క్రూరుడైనా సరే, ఇటువంటి జ్ఞానులు ఎలా ఉంటారయ్యా అంటే, యేసుక్రీస్తును గురించిన జ్ఞానం సంపాదించిన వారు, యేసుక్రీస్తు ద్వారా ఎన్నుకొనబడిన వారు ఎలా ఉంటారు అంటే, అవతల వ్యక్తి ఎంతటి అధికారంలో ఉన్నవాడైనా సరే వారి మాటలకు వీరు లోబడరు, కానీ వాళ్ళకు అనుకూలంగా చెప్పాలనుకోరు. కానీ ఏ దేవుని గురించినటువంటి చిత్తం ఏమై ఉన్నదో, దేవుడి చిత్తం ఏమై ఉన్నదో, వారి పరిస్థితి ఏమిటో, ప్రతి ఒక్కటి వాక్యం ఏం చెప్తుందో ఖచ్చితంగా కరాఖండిగా చెప్తారు జ్ఞానులు. క్రీస్తుని గురించినటువంటి జ్ఞానుల మాటలు ఈరోజు మనం పరిశీలిస్తే సంఘాల్లో ఎక్కడన్నా జ్ఞానుల మాటలు, అలా జ్ఞానుల మాటలు శ్రేష్టమైన జ్ఞానుల మాటలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఎందుకంటే ఈరోజు సంఘాల్లో డబ్బున్న వారికి ఒక రకమైనటువంటి బోధ, పేదవారికి ఒక రకమైనటువంటి బోధ, ఎవరికి సంబంధించినటువంటి బోధ వారికి అనుకూలంగా దేవుడు చెప్పమన్న విధానంలో చెప్పకుండా తమకు అనుకూలమైన బోధను ఏర్పరచుకొని సంఘంలో ఎలాంటి వ్యక్తులకి ఏది చెప్పాలో వారికి అనుకూలంగా చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుందని పరిశీలిస్తే, గట్టిగా ఖండించి చెప్తే దేవుడి మనసు ఎలా ఉంటుంది, దేవుని వాక్యం ఎంత ఖండితంగా ఉంటుంది అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, ఆ ఖండితమైన వాక్యాన్ని బోధిస్తే సంఘానికి ఎవరూ రారు, ఆ తర్వాత కానుకలు రావు. ఇలా ఎంతోమంది మనం గట్టిగా చెబితే, గట్టిగా మందలిస్తే అనే ఒక ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఆ విధమైన ఆలోచన వల్ల సంఘం ఎంత నష్టపోతుందో, సంఘంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయో ఈరోజు మనం ఎన్నో చోట్ల చూడొచ్చు. కొన్ని సంఘాల్లో అయితే కేవలము కానుకల కోసమే సేవ చేసే పరిస్థితులు ఉన్నాయి. అంటే పోషించవలసింది దేవుడు. సేవా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రభువును ఎరిగి, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి, ప్రభువు యొక్క పిలుపునందుకొని, ఈ లోకం వద్దనుకొని క్రీస్తు కొరకు బ్రతకడమే ముఖ్యమనుకొని వచ్చిన తర్వాత ఇక ఎవరి కోసం బ్రతకాలి అంటే యేసుక్రీస్తు కొరకు మాత్రమే బ్రతకాలి. మరి యేసుక్రీస్తు కొరకు బ్రతకాలి అనుకున్నప్పుడు, ఒక రాయబారిగా మనల్ని నియమించినప్పుడు, ఒక సేవకునిగా మనల్ని నియమించినప్పుడు, ఒక దైవజనులుగా ప్రభువు నియమించినప్పుడు, ఆయన మన నోటిని బూరగా చేసుకొని చెప్పాలనుకుంటున్నది యేసుక్రీస్తు యొక్క మాటలనే తప్ప మన సొంత మాటల్ని కాదు. మరి పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన జ్ఞానంతో నింపి ఆయన మన ద్వారా గణపరచబడతాడు. మరి ఆయన మాటలు చెప్పడానికి మనం నిలవబడాలే తప్ప ఈరోజు ఎన్నో రకాల పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము. దేవుడు మనస్సు పక్కన పెట్టేసి దేవుడు చెప్పమన్న వాక్యములు కాకుండా వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగిన వాక్యములను బోధిస్తూ ఉన్నారు ఎన్నో చోట్ల. అంటే కాపరత్వం అనే ఒక సేవ, కాపరి అనే ఒక పదానికి క్రీస్తుకు మధ్యవర్తులై, క్రీస్తునికి విశ్వాసులకు మధ్యవర్తులుగా ఉండి ప్రభు ఏం చెప్పాలనుకున్నాడో చెప్పి ప్రధాన కాపరి వద్దకు నడిపించవలసింది పోయి, జ్ఞానయుక్తమైన మాటలను పలికి యుక్తిగా నడుచుకో అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానమును పోగొట్టుకొనక ఈ లోక సంబంధమైన జ్ఞానముతో ప్రవర్తిస్తూ వీరి ఎంఏ పిహెచ్డీలు ఇలాంటి డిగ్రీలన్నీ పట్టాలు పుచ్చుకొని ఆ డిగ్రీలతో వచ్చిన జ్ఞానాన్ని విశ్వాసులకు బోధిస్తూ సంఘాన్ని క్రీస్తు వైపుకు నడిపించకుండా నాశనం వైపుకు నడిపిస్తూ ఉన్నారు. చాలామంది అంటారు, ఏమండి విమర్శించకూడదు తప్పు, లేకపోతే కనుక మీకు తీర్పు తీర్చే చాలా విషయాలు ఉన్నాయి. తీర్పు తీర్చడం వేరు, విమర్శించడం వేరు. ఎప్పుడు విమర్శించాలో, ఎప్పుడు తీర్పు తీర్చాలో చాలా విషయాలు ఉన్నాయి. తీర్పు తీర్చడానికి మనకి ప్రభు బిడ్డలుగా మనకు అధికారం ఉంది. ఏ విషయాల్లో తీర్పు తీర్చాలో, అసలు తీర్పు తీర్చే మనుషుడు ఎలా ఉండాలో ప్రతి ఒక్కటి వాక్యం చెప్తా ఉంది. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే డెనామినేషన్స్ ప్రకారం సంఘాలు నడుస్తాయి, మనం పెట్టుకున్న పేర్ల ప్రకారం సంఘాలు వేరు కాబట్టి ఎవరికి చెప్పాల్సిన పని లేదు, ఎలా పోతే మాకెందుకు అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం ఎన్ని రకాల పేర్లు పెట్టుకుని, డెనామినేషన్స్ పెట్టుకుని వేరువేరుగా దేవుడు అవకాశం ఇచ్చి ఆ విధంగా మందలను ఖాయమని కాపర్లను పెట్టి మనుషులు డెనామినేషన్లు ఎన్ని ఏర్పరచుకున్నా సంఘం అంతటికి
ఎవరయ్యా యజమాని, ఎవరయ్యా భర్త, ఎవరు శిరస్సు అంటే క్రీస్తు మాత్రమే. అది లండన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, భారతదేశంలో ఉన్నా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నా సరే, సంఘమంతా క్రీస్తు రక్తంతో కొనబడినది. కాబట్టి చాలా విషయాల్లో మనం తెలుసుకోలేంటి ఏంటంటే, మన ఎదుట ఇంకొక వ్యక్తి ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే, దేవుని మార్గం నుంచి తొలగిపోతున్నప్పుడు, పలానా సంఘానికి వెళ్ళే వాళ్ళతో మాకు అవసరం లేదనుకుని ఈరోజు చాలామంది వాళ్ళతో మనకెందుకు, ఎలా పోతే మనకెందుకు అనుకుంటున్నారు. జ్ఞానులు అలా ఉండరండి. జ్ఞానుల మాటలు అలా ఉండవు. జ్ఞానం కలిగిన వ్యక్తులు, క్రీస్తు జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎదుటివారితో ఎవరెలా పోతే మాకెందుకు అనుకోరు. వేరే సంఘానికి వెళ్ళే వాళ్ళంటే కాపరి ప్రాణం పెట్టలేదు, లేకపోతే బోధకుడు ప్రాణం పెట్టలేదు. యేసు క్రీస్తు ప్రాణం పెట్టాడు. అందరినీ క్రీస్తు రక్తంతో యేసు క్రీస్తు కొన్నాడు. సంఘంలోకి వెళుతున్నారంటే అది క్రీస్తు సంఘం, యేసు క్రీస్తు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘమే తప్ప ఆ పలానా సంఘం అనే డెనామినేషన్ పెట్టి ఒక పేరు పెట్టిన వ్యక్తిది మాత్రం కాదు. అతను ఆ విశ్వాసి ఎక్కడికి వెళ్ళినా యేసు క్రీస్తు యొక్క సంఘములోకి చేర్చబడిన వాడు. మన కనుల ఎదుట ఆ వ్యక్తి తప్పిపోతున్నప్పుడు అతను ఎక్కడికి వెళ్తున్నాడో కాదు, కానీ యేసుక్రీస్తు రక్తంతో కొనబడ్డ తోటి సహోదరుడిగా, రక్త సంబంధికుడిగా మనము హెచ్చరించి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు చాలామంది తప్పుదారి పడుతూ ఉన్నారు. మనకెందుకు, పలానా సంఘం వాళ్ళు, వీళ్ళు ఈ సంఘం వాళ్ళు అక్కడికి పోయేవాళ్ళు, వీళ్ళతో మనకు పని ఏంటి, వాళ్ళతో మనకు పని ఏంటి. జాగ్రత్త పడాలి. మనం దేవుడు ఎదుట రేపు లెక్క చెప్పాలి. ఎక్కడికన్నా ఏ మందిరానికి వెళ్తున్నారా, మందిరాలు వేరు కాదు, సంఘాలు వేరు కాదు. ఎక్కడ చేర్చబడ్డ సంఘంలో ఎక్కడ ఉన్నా అందరూ క్రీస్తు రక్తంతో కొనబడ్డవాడే. ఏ ఒక్క వ్యక్తి తప్పిపోతున్నా కన్నులు ఎదుట చూస్తూ ఊరుకోకూడదు. బుద్ధి చెప్పాలి, గద్దించమని వాక్యం చెప్తాము. కాబట్టి ప్రియ సహోదరులారా, జ్ఞానులు ఎలా ఉంటారు, క్రీస్తుని గురించిన జ్ఞానం సంపాదించిన జ్ఞానుల మాటలు ఎలా ఉంటాయంటే, అవతల వ్యక్తి ఎంతటి వాడైనా సరే, ఇక్కడ అదే జరిగింది. ఈ రాజు అయిన బెల్తషరు ఇతను 1000 మందికి గొప్ప విందు చేయించి, ఆ విందంట ఎక్కడైతే దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో ఉంచినటువంటి పాత్రలు, ఇవన్నీ, ఈ పాత్రలు బంగారు వెండి పాత్రలు యెరూషలేము ఆలయంలో నుంచి తెప్పించిన వాటిని తెమ్మని, వాటిలో ద్రాక్షారసం పోసి ఇష్టానుసారంగా శ్రేష్టమైనటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి దేవునికి సంబంధించిన యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి పాత్రల్లో ద్రాక్షారసం పోసి ఇష్టానుసారంగా విందులు చేసుకుంటా ఉన్నారు. అట్లు తాగుతూ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. అది కూడా వారు బంగారు వెండి ఎత్తడం, ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసం తాగుతున్నారు. అంత మాత్రమేనా? చేసిందే పెద్ద పాపం, చేసిందే పెద్ద తప్పుడు పని. వీళ్ళు ఇంకేం చేస్తున్నారయ్య అంటే, ఇలా ఇహలోక సంబంధమైనటువంటి వాళ్ళ రాజ్యంలో వాళ్ళు వెండి బంగారు కర్రతో చేసుకున్న ఆ బొమ్మల్ని, ఆ దేవతల్ని వాళ్ళు స్తుతించుకుంటా ద్రాక్షరసం పానం చేస్తూ ఉన్నారంట. ఇలా జరుగుతున్నప్పుడు ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనపడి, దీపం దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్లు కనపడిన గుండెను రాజు ఆ హస్తం రాయిట చూడగా అతని ముఖము వికారమాయను. అతడి మనస్సునందు కలవరం పడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడ్డ వణుకుచ్చు కొట్టుకొని చూడను. ఇక్కడ బాగా ఆలోచించాలి ప్రియులారా, ప్రియ సహోదరులారా, మనం బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది హైఫైలో నడిచే వాళ్ళు ఉన్నారు. మనం ఎదుటి వ్యక్తులనే మనం ఒక విషయాన్ని మాత్రం గమనిద్దాం. ఎందుకంటే ఎవరిని మనం విమర్శించట్లేదు, కానీ క్రీస్తు మార్గమును తప్పుగా బోధించే వాళ్ళను మనం చూసి చూడనట్టు ఊరుకుంటే నష్టపోయేది ఆ వ్యక్తి ఒక్కడు కాదు. యేసుక్రీస్తు రక్తం ఇచ్చి కొన్న సంఘం మొత్తం నాశనం అవుతుంది. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ విమర్శిస్తుంది ఒక వ్యక్తిని కాదు. మనం క్రీస్తు పరిచర్యను అప్పచెప్పిన తర్వాత చెప్పిన ప్రకారము కాకుండా పరిచర్య ధర్మాన్ని వ్యతిరేకంగా నడిపిస్తూ తప్పుదారి పట్టిస్తూ అనేకులు ఎదుట సంఘాన్ని, దేవుడి నామాన్ని దూషించేటట్టు నడుచుకుంటున్న సమయంలో హెచ్చరించాల్సిన విషయము, బుద్ధికి చెప్పాల్సిన, గద్దించాల్సిన విషయము మనకు ఉంది. ఈరోజు ఎంతమంది లేరండి? ఎంతమంది లేరు దేవుని మందిరంలో కొట్టుకునే వాళ్ళు? దేవుని మందిరంలో ఇష్టం వచ్చినట్టు తాగొచ్చి ఇష్టానుసారంగా బలిపీఠం దగ్గర నిలబడి, పులిపీఠం దగ్గర నిలబడి వాక్యం చెప్పే సహోదరులు ఎంతమంది లేరు? వాక్యం చెప్పే సేవకులు అనిపించుకునే వాళ్ళు.
జ్ఞానం ఉండాలి. ఎంతమంది లేరు? ఇష్టానుసారంగా దేవుని యొక్క ఆ యొక్క సమాజంగా కూడేటువంటి ఆ స్థలాన్ని ఇష్టానుసారమైనటువంటి అపవిత్రత పనులన్నీ చేసుకుంటూ అపవిత్రమైనటువంటి కార్యాలను చేసేవాళ్ళు ఎంతమంది లేరు? జాగ్రత్తగా పరిశీలించాలి. మన కళ్ళ ముందు జరుగుతూనే ఉంటుంది, మన కళ్ళ ముందే అన్నీ చూస్తూనే ఉంటాం, కానీ చెప్పడానికి మనకెందుకు అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. జాగ్రత్తగా పరిశీలించాలి. నీ కన్నుల ఎదుట, అందుకే ఒక మాట చాలా 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 మాటలు బైబిల్ నుంచి మనకు దేవుడు గద్దిస్తూ ఉంటాడు. మన కన్నుల ఎదుట అలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవడానికి కాదు ప్రభు మనల్ని ఆయన రక్తంతో కడగబడింది, ఆయన రక్తంతో మనల్ని కొన్నది. తోటి సహోదరులు చెడిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి కాదు. ఇది క్రీస్తు సంఘం, యేసు క్రీస్తు రక్తంతో కొనబడిన సంఘం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం జాగ్రత్తగా గమనించాలి. అలాంటి స్థితిలో ఇష్టానుసారంగా రాజు చేస్తున్నప్పుడు ఈరోజు కొన్ని సంఘాల్లో చూస్తుంటేనండి, పోలీసు వాళ్ళు నిలవబడి కానుకలు లెక్క పెట్టిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేవలం డబ్బు కోసమే సేవ చేసే పరిస్థితులు, కమిటీలు, తర్వాత పోతే ఎన్నో శాఖల మందిరాల్లో ఇన్ని బైబిల్లో సేవలో దేవుడు ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూపించట్లేదు. మీరందరూ సహోదరులు అంటున్నాడు. గురువు ఒక్కడే, మీరందరూ సహోదరులు. బోధకుడు ఒక్కడే, మీరందరూ సహోదరులు. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుందయ్యా అంటే, కుల మతాల కోసం గొడవలు, ఇష్టం వచ్చినట్టు కులం కోసం మందిరాల్లో గొడవలు పడుతున్నారు. ఫలానా వ్యక్తి బోధించాలి, ఫలానా కులం కలిగిన వాడే మాకు బోధించాలి, మా కులమోడే మాకు బోధించాలి. ఏంటండి ఇలాంటి పరిస్థితుల మధ్య ఇష్టానుసారంగా జరుగుతూ ఉంటే భ్రష్ట ఆత్మకు దేవుడు ఆ మందిరాలను అప్పచెప్పాడని అర్థం. అల్లరి చేస్తున్నారు. అందుకే చాలామంది అర్థం కాదు వాక్యం. దేవుడు అల్లరికి కర్త కాడంటే అది పరిశుద్ధాత్మను గురించి రాయబడింది. పరిశుద్ధాత్మతో నిండి ఏదో భాషలు మాట్లాడితే ఇది కాదు అక్కడ అల్లరికి కర్త అనేది. అందరి కన్నుల ఎదుట గర్విష్ఠులై భోగాశలు చంపుకోలేక చివరికి దేవుడు సేవ చేయడానికి విశ్వాసుల ద్వారా దేవుడు అందిస్తున్నటువంటి డబ్బుల కోసం కొట్లాడుకుంటూ గొడవలు పడుతూ రెండు వర్గాలుగా చీలిపోయి మాకు ఈ కులం, మీది మీ కులం, మీరికే బోధించుకోండి అని చెప్పి వర్గాలుగా విడిపోతూ ఒకరికొకరు అనేకులు ఏదో కొట్టుకుంటూ రోడ్ల మీద చొక్కాలు పట్టుకొని దేవుని మందిరంలో గొడవలు పడుతుంటే దీన్ని అల్లరి అంటారు. ఇలాంటి వారిని దేవుడు భ్రష్ట మనసుకు అప్పచెప్తాడు, భ్రష్టాత్మలకు అప్పచెప్పేస్తాడు. కానీ చాలామంది వాటిలో కూర్చొనే వారు, ఎందుకంటే వారిని గద్దించేవారు ఉండరు, వారిని హెచ్చరించేవారు ఉండరు, వారికి దురద చెవులు కలిగినటువంటి బోధ, ఆ బోధకు వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వారు మారడానికి ఇష్టం కాదు కాబట్టి అక్కడికే వెళ్ళి కూర్చొని టైంపాస్ చేసి రావడానికి వెళ్తూ ఉంటారు. జాగ్రత్తగా ఆలోచించాలి. అలాంటిది మన కన్నుల ముందు ఎక్కడైనా జరుగుతుంటే గద్దించాల్సిన అవసరం మనకుంది. ఇక్కడ దానియేలు అదే పని చేస్తున్నాడు. అతను రాజు కావచ్చు. ఇక్కడ దానియేలు చెప్తున్న మాటలు చూడండి. అప్పుడు వారు దానియేలును పిలవనంపిరి. అతడు రాగా రాజు ఇట్లన్ను, రాజుకు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధమగు యూదుల్లో నుండి దానియేలు నువ్వే కదా అంటున్నాడు. చెరలో నుంచి తీసుకొచ్చింది, మిమ్మల్ని చెరగా పట్టుకొచ్చింది నువ్వే కదా, మీరే కదా యూదులో, బానిసలు కదా మీరు అని ఇంకా అతనికి అర్థం కావట్లా. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును ఎందున్నవని నిన్ను గూర్చి వింటేనే. తర్వాత చెప్తా ఉన్నాడు, మీరు బానిసలుగా వచ్చారు కదా, మీరు యూదులు మా దగ్గరికి చెరగా వచ్చారు, కానీ దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును ఎందున్నవని నిన్ను గూర్చి వింటిన అన్యుడు కదా, అందుకోసమని దేవతలు అని పిలుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క జ్ఞానం తెలియదు అతనికి. అందుకని ఇక్కడ చెప్తా ఉంటే ఈ వ్రాత చదివి దాని భావం తెలియజెప్పవాలని జ్ఞానుల గారడీ విద్య గల వారిని పిలవనంపితిని కానీ వారి సంగతి యొక్క భావమును తెలుపలేకపోయిరి. అంతర్భావమును బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడమని నిన్ను గూర్చి విని ఉన్నాను గనక ఈ వ్రాతను చదువుటకును దాని భావం తెలియజెప్పుటకును నీకు శక్యమైన వల్ల నీ ఊదారంగు వస్త్రం కట్టుకుని మెడను సువర్ణ కంఠభూషణం ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లన్ను, నీ దానమును నీ యొద్ద ఉంచుకొనుమో. సహోదరులారా వినాలి. అతను పిలిపించి
నువ్వు జ్ఞానం కలిగిన వాడివి, గొప్పోడివి అని బాగా అన్ని విషయాల్లో దానియేలును మెచ్చుకొని నువ్వు తప్పక కలభావం చెప్పేవాళ్ళు ఎవరు లేరని విన్నాను, అందుకే నేను పిలిపించాను. నువ్వు గనక దీనికి చెప్పగలిగితే, ఈ గోడ మీద రాసిన ఈ వ్రాతకు అర్థమేమిటో చెప్పగలిగితే నువ్వెక్కడ ఉంటావయ్యా అంటే, శక్యమైన ఇళ్లను ఊదారంగు ధరిస్తావు. అంటే ఊదారంగు వస్త్రం అంటే ఏంటి? చాలా కాస్ట్లీ. ఏమంటారు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇదేదో కాటన్ కాకుండా ఇంకోటి ఏదో ఈ మధ్య వచ్చింది. చాలా చాలా వస్త్రం, వెలగల వస్త్రం అనమాట. మేడను కంట అంటే బంగారు దాని భూషణం ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదువు. అంత గొప్ప అధికారం నీకు ఇచ్చేస్తాను. 3వ అధిపతిగా అంటే 2 ఉన్నారు ఆల్రెడీ, ఇక నువ్వు 3వ వాడిగా రాజులాగా నువ్వు ఏళ్తావయ్యా, నువ్వు చెప్పగలవు అంటే అప్పుడు దానియేలు అంటున్నాడు ఇట్లా, నేను నీ దానములు నీ యొద్ద ఉంచుకొనమో, నీ బహుమానములు మరి ఎవరికైనా నా ఇమ్మో. ప్రియ సహోదరులారా, ఇలా చెప్పగలిగినటువంటి దమ్ము ఒక క్రైస్తవుల్లో మాత్రమే ఉంది. ఇలా చెప్పగలిగినటువంటి రోషము క్రీస్తును కలిగినటువంటి వారికి మాత్రమే ఉంటుంది. ఈరోజు సంఘాల్లో డబ్బున్న వాడిని ఒకలాగా, వాడు వెనక భజన చేస్తారు చాలామంది, భజన బృందం. బీదవాడిని ఒకలాగా, ఏ వ్యక్తిని ఎలా వేరువేరు తారతమ్యాలతో చూస్తూ ఉంటారు, వేరువేరుగా. మనం యాకోబు రాసిన పత్రిక అనుకుంటాను, బంగారు ప్రశస్త ఉంగరం పెట్టుకొని ఒకడు వస్తే వాడిని ఇక్కడ కూర్చోమని, ఒకడు దరిద్రుడు ఒకడు వస్తే అక్కడ కూర్చోమని, ఇలాంటి భేదాలు పెట్టుకొని మీరు సేవ చేస్తున్నారే, అసలు మీరు సేవ చేయడానికి అర్హులేనా? మీలో క్రీస్తు ప్రేమ ఉందా? ఇక్కడ దానియేలు అంటున్నాడు, నువ్వు ఎంత తోడివైతే నాకేంట్రా బాబు, నువ్వు రాజు అయితే ఏంటి, నువ్వెవరివైతే ఏంటి, నీ దానము, నువ్విచ్చే దానము, నీ ధర్మము నాకు అవసరం లేదు. ఈరోజున్న పరిస్థితి జాగ్రత్తగా ఆలోచించాలి. కానుకల కోసం అవతల వాడు వాళ్ళు ఇచ్చే కానుకల కోసం వాడు తాగుడుపోతోడైనా పర్లేదు, తిరుగుబోతోడైనా పర్లేదు, ఎలాంటోడైనా పర్లేదు, ఏ విధమైనోడైనా పర్లేదు, పొగిడేయడాలు, ఇష్టానుసారంగా అవతల వ్యక్తిని పైకి లేవనెత్తడాలు, వాడు బ్రతుకు మార్చుకోమని మాత్రం కఠినంగా చెప్పడానికి నోరు రాదు. కానీ వాడు ఎంతటి వాడైనా నీ బ్రతుకు మార్చుకో, దేవుడు అడుగుతుంది డబ్బు కాదు, నీ హృదయం మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో అని జ్ఞానుల మాటలు ఇలా ఉంటాయి. నీ హృదయాన్ని మార్చుకోమని చెప్పగలిగేటువంటి ధైర్యం లేదు, కానీ వాక్యాన్ని ఖండితంగా బోధించే ధైర్యం లేదు. కానీ అవతల వాళ్ళు ఇచ్చే వాటి కోసం చేతులు పడితే క్రీస్తును అమ్ముకునే పరిస్థితిలో మనం ఉన్నామేమో జాగ్రత్త చూసుకోవాలి. సేవకులైన మనం సేవకులుగా పిలువబడే పరిస్థితుల్లో సేవకత్వం చేసే వాళ్ళు కాపర్లుగా పిలిపించుకుంటున్న మనము అవతల వ్యక్తి ఎంతటి వాడైతే ఏంటి, యేసుక్రీస్తుకు దానం ఇస్తాడా, యేసయ్యకి ఏమైనా దాన ధర్మం ఇస్తాడా? బ్రతుకు మార్చుకోకపోతే నరకానికి పోతావు. నువ్విచ్చే దేవుడు డబ్బు కోరుకునేవాడు కాదు. లోకంలో లాగా దేవుడు డబ్బు కోరుకునేవాడు కాదు. దేవుని ప్రేమ తెలియక లోకంలో ఉన్న వాళ్ళు ఒకవేళ అలా ఉన్నారు. కానీ జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకున్న మనం ఆయన డబ్బు కోరుకునేవాడు కాదు, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయం మార్చుకోకుండా, నీ బ్రతుకు మార్చుకోకుండా, నీ ఆలోచనలు, నీ తలంపులు చెడిన వాటితో నువ్వు అలా బ్రతుకు మార్చుకోకుండా నువ్వేదో దేవుడికి ఇస్తున్నానని గొప్పలు చెప్పుకుంటే నీవు ఇచ్చేది ఎవరికి కావాలి? ఎవరినైనా మనం చెప్పగలుగుతున్నామా? ఈరోజు సంఘంలోకి వస్తే చాలు, కానుకల పెట్టెలో కానుకలు వేస్తే చాలు, అవతల వ్యక్తి ఎలాంటోడైనా పర్లేదా? ప్రభువు కోరుకుంటున్న శ్రేష్టమైన జీవితాలు ఇవా? ప్రభువు కోరుకుంటున్న సంఘం అదా? మడత ఎన్నో, మచ్చ ఎన్నో, కలంకమైనో లేకుండా మరి ఎలాంటి సంఘం కావాలని ప్రభువు కోరుకుంటున్నాడు? అలాంటివి ఏమీ ఉండకూడదని ప్రభు ప్రాణం పెట్టాడే, రక్తం కార్చాడే. మన పాపములన్నీ మోసుకొని, మన పాప భారం అంతా మోసుకొని మన నుంచి పాపమును, శాపమును, మరణాన్ని కొట్టివేశాడే. ఎటువంటి సంఘం కావాలని కొట్టివేశాడు, ఎటువంటి సంఘం కావాలని ప్రాణం పెట్టాడు. అటువంటిదే ఈరోజు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా ప్రభువుని నమ్ముకొని ఇష్టానుసారమైన జీవితం, కేవలం ఆదివారం మందిరంలోకి వచ్చి కూర్చొని ఆ కాసేపు భజన చేసినట్టుగా ప్రవర్తించి సేవకుడు మెచ్చుకుంటే చాలని చెప్పి సేవకుడు ఎదుట నటించినట్టుగా ఉండేవాళ్ళు ఎంతమంది? తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మనలో ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ తీసుకొచ్చి మేమేదో కానుకల పెట్టిలో వేసాము అంటే యేసుక్రీస్తు ఏమన్నా డబ్బు కోరుకునే దేవుడా? ఆయన డబ్బు అడిగే దేవుడా? పరిశీలించాలి. ఈరోజు ప్రభువు డబ్బు కోరుకునేవాడు కాదు. ఆయనకేంటి? భూమి మీద సంపూర్ణత సమస్తం ప్రభువుది.
మొత్తం మనకు మా కాళ్ళ కింద ఉంచాడు. మనకేం అవసరమో జీవితకాలం బ్రతకడానికి ఈ భూమి మీద ఏది అవసరమో భూమిలో పెట్టాడు మొత్తం. అలాంటిదే ప్రభువు మనకు అన్ని మనకి ఏర్పరిచి సమస్తమును ఏ డబ్బు పెట్టి కొనలేని సూర్య చంద్రులను నక్షత్రాలను సర్వ సృష్టిని మన కొరకు సృష్టించి ఎంత లక్షల కోట్లు కుమ్మరించిన కొనలేనటువంటి ఆక్సిజన్ను అనేకం మనకిచ్చి అంత శ్రేష్టమైన బ్రతకడానికి ఇన్ని ఇచ్చేసి తిరిగి ఆయన కనుగొని వెతుకుతారేమో ఒక్కసారైనా నా నుంచి దూరం అయిపోయారు నా పిల్లలని ప్రాణం పెట్టి మనల్ని నమ్మి ఆయన ప్రాణం పెట్టాడు, నన్ను నమ్ముతారు నా పిల్లలని. కానీ ఈరోజు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సంఘంలోకి రాబట్టి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది యేసుక్రీస్తు నమ్ముకొని, ఎన్ని సంవత్సరాలు అవుతుంది సేవ చేయబట్టి. ఉపదేశం చేస్తున్నామా మనము? జ్ఞానుల మాటలు మాట్లాడుతున్నామా? ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా సరే శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని ఖండితంగా బోధించగలుగుతున్నామా, లేకపోతే అమ్ముకుంటున్నామా? జాగ్రత్తగా పరిశీలించాలి. విశ్వాసాన్ని అమ్ముకోయే పరిస్థితిలో ఉన్నామా? జాగ్రత్తగా పరిశీలించాలి. ఈరోజు స్టేజీల మీద, ఇప్పుడు క్రిస్మస్ వస్తూ ఉంది, స్టేజీల మీద కనిపించేది దేవుని నమ్ముకున్న సేవకులు, దేవుని నమ్ముకున్న దేవుని సేవకులు, దేవుని సంబంధించిన బోధకులు, వీళ్ళు కనిపించరు. ఎవరైతే బాగా మనకు ఫండ్ ఇస్తారో, ఎవరైతే మనకు బాగా అన్నీ ఇచ్చే సామర్థ్యం ఉంటుందో అలాంటి వాళ్ళని స్టేజ్ మీదకి కనపడతారు చాలా చోట్ల. ఎలా వచ్చాయండి రాజకీయాలు? సంఘంలోకి రాజకీయాలు ఎట్లా వచ్చాయి? ఈరోజు సంఘంలోకి రాజకీయాలు ఎట్లా వస్తున్నాయి? జాగ్రత్తగా పరిశీలించాలి. సంఘంలోకి రాజకీయాలు ఎక్కడి నుంచి ప్రవేశించాయి? అమ్ముకుంటున్నాం కదా. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని, ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆలోచనలను, ఆ వాక్యాన్ని మనము తిరస్కరించి అమ్ముకోవట్లేదా? ఆలోచన చేసుకోవాలి. ఎంతటి వారవుతాయేంటి? ఎంతటి వారవుతే ఏమిటి? యేసుక్రీస్తు యొక్క రక్తంతో కొనబడిన తరువాత తోటి సహోదరులు మనందరము కూడా జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దానియేలు అంటున్నాడు, నువ్వు రాజు అయితే ఏంటి, నువ్వు ఎవరైతే నాకేంటాయా? నీ దానాలు, నీ ధర్మాలు తీసుకొని నీ దగ్గర పెట్టుకో, నాకు అవసరం లేదు. నీ బహుమానములు మరి ఎవరికైనా ఇచ్చుకో. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావం రాజునకు తెలియజెప్పేదను. రాజా చిత్తగించుమో, మహోన్నతుడకు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతని కట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరినో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చించను, ఎవరిని పడవేయగోరినో వారిని పడవేసను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలో మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచునుండిరి. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయము కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యుద్ధ నుండి తీసివేసి అతని గదంతను పోగొట్టును. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ 26వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ అంటాడు 24 నుంచి, కావున ఆయన ఎదుటి నుంచి అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టెకేలు ఉఫార్సీన్. ఈ వాక్య భావం ఏమనగా, మీనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పార్సీయులకును ఇయ్యబడును. జాగ్రత్తగా పరిశీలించాలి. ఇలా చెప్పగలిగినటువంటి మనకు ఆ రోషం ఎక్కడి నుంచి ఈరోజు మనం చాలా తక్కువ మందిలో కనబడుతుందేమో అనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు దైవజనులు, వారు పరిశుద్ధాత్మ ద్వారా బోధించుతున్నప్పుడు ఎంతటి వారైనా ఆ సూటిగా అది గుచ్చుకుంటుంది వెళ్ళి. అలాంటి వాక్య ఉపదేశాలు చేసే సహోదరులు ఉన్నారు. అందును బట్టి దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ దానియేలు అంటున్నాడు, ఆ విధంగా మొత్తం నీ తండ్రిని గురించి దేవుడు ఒక చిత్తం కలిగి ఉండి నేను గొప్ప స్థానంలో ఉంచాడు, కానీ పోగొట్టుకున్నారు. దీని భాషకు ఇప్పుడు దీనికి అర్థం ఏంటో చెప్తానని ఇక్కడ చెప్తున్నాడు. కావున ఆయన ఎదుటి నుంచి అరచేయి వచ్చి వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టెకేల్ ఉపార్సీస్ అని చెప్పి, ఈ మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసే పరిస్థితి రాణించుకోకూడదు. ఎప్పుడు లెక్క చూస్తాడు? జాగ్రత్తగా పరిశీలించాలి. దేవుడు క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, చాలా అవకాశాలు ఇస్తాడు. పోగొట్టుకుంటూ ఉంటే చెట్టు చివరికి లెక్క చూసే రోజు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి దాపరమవుతుంది.
జాగ్రత్తగా పరిశీలించాలి. నీకు అప్పగించిన మందను నువ్వు సరైన క్రమంలో కాస్తున్నావా? నీకు అప్పగించిన మందకు దేవుని వాక్యమును ఖండితముగా బోధించే ఆలోచనలో ఉన్నామా? మనకు అప్పగించిన మందను ప్రధాన యాజకుడైన క్రీస్తు యుద్ధకు నడిపించేటువంటి జ్ఞానమైనటువంటి పరసంబంధమైన జ్ఞానంతో నిండిన మాటలను మనం బోధిస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు బోధించే మాటలను మనం బోధిస్తున్నామా? క్రీస్తు వద్దకు నడిపిస్తున్నామా సంఘాన్ని? లేక ఆడంబరాలతో అట్టహాసాలతో ఇష్టానుసారంగా లోకాన్ని తీసుకొచ్చే సంఘంలో పెట్టి లోకానికి అప్పచెప్తున్నామా సంఘాన్ని? ఈరోజు ఆలోచన చేయాలి. దేవుడు అంటున్నాడు, ఇలాంటి ఇష్టానుసారమైన జీవితాన్ని ప్రవర్తిస్తే లెక్క 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 ఏం చెప్తున్నాడు ఇక్కడ? లెక్కని ప్రభుత్వ విషయంలో లెక్క చూడాలి. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. దేవుడు మనకు పరసంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. లోకంలో నుంచి వేరు చేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రాయబారిగా నిలబెట్టాడు. సంఘానికి పరిశుద్ధాత్మ అందించినటువంటి జ్ఞానమైనటువంటి వాక్య సంబంధమైన వాక్యంలో నుంచి బలమైనటువంటి అభిషేకముతో మనం సంఘానికి బోధించాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రభు రాకడ అతి త్వరలో ఉంది. త్వరలో ప్రభు రాబోతూ ఉన్నాడు. మరి ప్రభువు రాకడ అతి త్వరలో ఉండగా ఇంకా తీయటి మాటల చేత సంఘాన్ని మెప్పించుకోవాలని మనుషుల మెప్పు కోరి బోధించడానికి ఈ లోక సంబంధమైనటువంటి యుక్తైన మాటలను పలికితే మాత్రం సంఘము నాశనానికి నడిపించబడుతుంది. దేవుడు ఎదుట రేపు లెక్క చెప్పాల్సి వస్తుంది. అందుకే యాకోబు అంటాడు, మీరు అనేకులు బోధకులు కాకుండా మంచిది. మరి కఠినమైన తీర్పు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. సేవకులు కావద్దని చెప్పట్లేదు, కానీ వాక్యము కఠినమైన తీర్పు తీర్చే పరిస్థితి వస్తుంది సేవకులకు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాటను గైకొని బ్రతుకుతూ చెప్పాలి అవతలి వారికి. మనం బ్రతకకుండా బైబిల్ ఏదో చెప్పింది, వాక్యం ఏదో చెప్పేసి కాసేపు వరకు బోధించేసి వెళ్ళిపోతే లెక్క తప్పదు. అది కాదు వాక్యం చెప్తా ఉంది. ఎవరైతే చెప్పాలనుకుంటున్నాడో, ఎవరైతే సేవకుడిగా ఉన్నారో వాక్యము చెప్పడమే కాదు, అందులో అతను బ్రతుకుతూ మాదిరికరంగా ఉంటూ ఎదుటి వ్యక్తుల్ని కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఖండితంగా సంఘానికి బోధించి క్రీస్తు వైపుకు, ప్రధాన యాజకుని వైపుకు నడిపించాల్సిన బాధ్యత కాపరి మీద ఉంది, మధ్యవర్తి అయిన రాయబారి మీద ఉంది. జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఏదో మనుషుల మెప్పు కోరి కానుకల కోసమో లేకపోతే ఇంకొక దేని కోసమో మనుషుల పొగడాలనో ఇటువంటి వాటి కోసం కాదు. మనుషుల మెప్పు కోరితిమా క్రీస్తు దాసులము కాకపోదుమో. పౌలు గారు చెప్తున్నారు అన్నమాట. నేను మనుషుల మెప్పు కోరేవాడిని అయితే ఇక నేను క్రీస్తుకు దాసుని కాకపోదును. ఎందుకంటే యేసుక్రీస్తు నాకు తెలియజేసే విషయాలు నేను చెప్పలేను. మనుషులు మెచ్చుకుంటే ఈ వ్యక్తులు నేను స్నేహం కోల్పోతానేమో, ఈ వ్యక్తులు నాకు దూరం అవుతారేమో, ఈ వ్యక్తితో నేను పరిచయం కోల్పోతానేమో. ఇలా సంఘములో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఇక సంఘము భ్రష్ట ఆత్మకు అప్పచెప్పే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ఇది వాక్యం చెప్తున్న మాట. మనుషుల మెప్పు కాదు, దేవుడు మెప్పు పొందేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. దేవుడు మెచ్చుకునే విధంగా జ్ఞానుల మాటలు ఆ విధంగా ఉండాలి. అవతల వ్యక్తి ఎంతటి వ్యక్తి అయినా పర్లేదు, రాకపోతే పోతే. చాలామంది సేవకులు అన్నారు, ఒక ఆయన ఏదో టెంపుల్ పెట్టాడు, ఆ టెంపుల్లోకి చాలామంది వెళ్ళిపోతున్నారు బ్రదరు అన్న, చాలామంది ఆ టెంపుల్లోకి వెళ్ళిపోతున్నారంటే నేను చెప్పాను, అయ్యా సచ్చేదో పుచ్చేదో తేలిపోతుంది. ఉన్న 10 గింజలైనా ఇక్కడ మిగులుతాయి. ఆ ఉన్న 10 ఆత్మలను సంపూర్ణంగా చేసి ప్రభు వద్ద నిలబెట్టడానికి ఇలాంటి వాళ్ళు రావాలా. ఇలాంటి వాళ్ళు లోకంలోకి వస్తే, ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటే మన దగ్గర ఉండే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళల్లో వెళ్ళిపోయి వీళ్ళకు ఖండితమైన బోధ అవసరం లేదు. సేవకుడు ఎదురుగా ఉండి బోధించే బోధలు అవసరం లేదు. సేవకుడితో ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి బాగలేనప్పుడు లేకపోతే ఇంకొక విషయంలోనో చిన్న ఏ విషయంలో ఏ కార్యంలో ఇంటికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి వాళ్ళను పరామర్శించి వాళ్ళకు ప్రార్థన చేసి వాక్యాన్ని బోధించి క్రీస్తు వైపుకు నడిపించడానికి పోయి ఉండే బోధకులు అవసరం లేదు చాలామందికి. ఇప్పుడు ఇంటర్నెట్ బోధకులు, టచ్ స్క్రీన్ బోధకులు, స్క్రీన్ ఇలాంటి వాళ్ళ అవసరం. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా భ్రష్టాత్మక అప్పచెప్పబడతా ఉన్నాయి. జాగ్రత్తగా పరిశీలించాలి.
నువ్వు దేవుణ్ణి వెతకాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి. ఎక్కడ వాక్యము పరిశుద్ధాత్మతో బోధింపబడుతుందో వెతుక్కోవాలి, తప్పదు. అలాంటి సంఘంలో నువ్వు వెళ్ళి నాటబడాలి, అది రైటే. కానీ నీకు నీ యొక్క స్థానిక సంఘంలో నీ యొక్క కాపరి నిన్ను అన్ని విషయాల్లో ప్రభువులో నిన్ను భద్రపరుస్తూ ఉంటే, నువ్వు ఎవరో తెలియని వ్యక్తుల దగ్గరికి, ఏ రోజు నిన్ను ఎలా ఉన్నావని ఇంటికి వచ్చి మాట్లాడలేని ఒక వ్యక్తి, కొన్ని లక్షల మందిలో నువ్వెవరో తెలియదు, నిన్ను ఒక పొలలాగా తీసి పక్కన పడేసే దగ్గరికి, అసలు మనం అలాంటి చోటికి వెళ్ళి ఏం నేర్చుకుంటాం? ఎదురుగా కాపరి ఉండడు. అపోస్తుల బోధ అంటే సంఘాలుగా విభజించబడాలి, ప్రతి చోట సంఘాలుగా కట్టబడాలి, కొంతమంది సంఘాలుగా ఏర్పరిచి ఒక సేవకుని నియమించాలి. అది అపోస్తుల బోధ. మహిమలోకి చేర్చబడిన యేసన్న గారు, భక్త సింగ్ గారు, ఇలాంటి ఎంతో గొప్ప వాళ్ళు, ప్రభువులో రోషంగా సేవ చేసిన వాళ్ళు. అపోస్తుల బోధ అంటే అది. ఎంతోమంది సేవకులను తయారు చేశారు, శిష్యులను తయారు చేశారు. వాళ్ళు శిష్యులను తయారు చేసేటువంటి ఆ క్రమము లేని చోట అది అపోస్తుల బోధ కాదు. అది ఎంతటి వారైనా సరే, తర్వాత విషయం. అవతల వ్యక్తులు ఎంతటి వారైనా పర్లేదు. ఈ లోక సంబంధంగా గొప్పవారు అనిపించుకునే వాళ్ళు క్రీస్తుకు దాసులు ఎలా అవుతారు? ఈ లోక సంబంధంగా తమ బలాన్ని చూపించుకునే వారు క్రీస్తుకు దాసులు ఎలా అవుతారు? ఎవరి రక్తం ఇచ్చి కొనలేదు, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొన సంఘం ఇది. కాబట్టి ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచించాలి. వెళ్ళిపోతారు, సచ్చోపుచ్చు తేలిపోతుంది. నిలబడిన వారే క్రీస్తుకు అవసరం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ ఎంతటి వారైనా సరే దానియేలు అయితే లెక్క చేయట్లేదు. కాబట్టి ఈరోజు సంఘంలో డబ్బున్నోడైనా పర్లేదు, ఆస్తులున్న వ్యక్తి అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు, సంఘంలోకి వచ్చిన తర్వాత అన్ని తగ్గించుకొని ఉండాల్సిందే. ఎవరిని ఇంకొక విధంగా చూసి ఇంకొక విధంగా చూడడానికి క్రీస్తు ఒప్పుకోడు. యేసు క్రీస్తు వద్ద అలాంటి చేష్టలు పనికిరావు. ప్రభు దగ్గరికి వస్తే పశువుల పాకలోకి వచ్చే అనుభవం ఉండాలి. ఎంతటి వాడైనా తగ్గించుకునే అన్ని బయట వదిలేసి లోపలికి రాగలగాలి, అంతే. ఇంకొక హెచ్చింపుతనాలు దేవుని మందిరంలో పనికిరావు. అలాంటి బోధ జరుగుతుందా ఈరోజు? జాగ్రత్తగా పరిశీలించుకోవాలా. మనము దేవుని రాయబారులము, క్రీస్తుకు మనం రాయబారులము, దేవుని జతపని వారం. అంత గొప్ప పరిచర్య మనకు దేవుడు అప్పచెప్పి వెళ్ళాడు. యేసయ్య మనతో చేయించాలనుకుంటున్నాడు ఈ గొప్ప కార్యాలు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఊరికే విని విడిచిపెట్టే వాళ్ళం కాదు. జాగ్రత్తగా క్రీస్తుని వెంబడించేటట్టుగా సంఘాన్ని తీర్చిదిద్దాలి, క్రీస్తు వైపుకు నడిపించాలి, మన చుట్టూ తిప్పుకోకూడదు. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. దానియేలు అయితే, రాజా నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఎంతటి వాడివైనా సరే, నీ కానుకలొద్దు, నీ డబ్బు, నీ దశకం నీ కడే పెట్టుకో. కానీ నువ్వు చేసిన తప్పు. దేవుని మందిరంలో డ్యాన్సులేంటి? దేవుని మందిరంలో ఏంటి ఆ చిందులే అంటే ఏంటి ఇవన్నీ? తాగులు పోతులు విందులేంటి ఇవన్నీ? ఈరోజు ప్రేయర్ పెడితే సుఖభోగాలు ఉంటే కానీ ప్రార్థనలకు రామని చెప్పే సేవకులు ఎంతమంది అండి? మనము విశ్వాసుల్ని రక్షించి ప్రభు వైపుకు తీర్చిదిద్ది నడిపించాలనుకుంటున్నామా? లేకపోతే ఒక ఆయన అంటాడు, నాటుకోడి వండకపోతే నేను రాలేనయ్యా, పాస్టర్ గారు వస్తున్నారు, నాటుకోడి కావాలి. బుద్ధి ఉండాలి, మనకి బుద్ధి ఉండాలి. జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఏ స్థితిలో ఉన్నాం? గొర్రెల్ని కాస్తున్నామా, కోసుకొని తింటున్నామా? జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ప్రియ సహోదరులారా. శ్రేష్టమైనది జ్ఞానుల మాటలో, అవి క్రీస్తు వైపుకు నడిపిస్తుంది ఆ మాటలు. ఈరోజు సంఘ సేవకులుగా, కాపర్లుగా జ్ఞానమైన మాటల్ని, క్రీస్తు యొక్క జ్ఞానంతో నింపబడిన మాటల్ని సంఘానికి చెబుతూ, దేవుడు చెప్పమన్న మాటల్ని ఖండితంగా సంఘానికి చెప్తూ సిద్ధపరిచేటువంటి అనుభవంలో లేకపోతే ఏ పరిస్థితుల్లో ఆ సంఘం ఉందో ఆలోచించుకోవాలి. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి దానియేలులాగా మనము మనకిచ్చినటువంటి ఒక స్థానంలో దేవుణ్ణి కనపరిచే విధంగా ఉండాలి. ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు అవతల వ్యక్తులు ఎంతటి వాళ్ళైనా నష్టం లేదు. క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో చేర్చబడే వ్యక్తి తన అధికారాన్ని బయట వదిలేసి రావాలి. అలాంటోడే ఉండాలి, లేదంటే వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. అతనిచ్చే కానుకలు మనకు అవసరం లేదు, ఇంకొకటి అవసరం లేదు. జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కాబట్టి శ్రేష్టమైనవి ఏమిటి అంటే జ్ఞానుల మాటలు. ఆ యొక్క జ్ఞానుల మాటలు క్రీస్తు వైపుకు నడిపిస్తాయి, వారిని బుద్ధి చెప్తాయి, గద్దిస్తాయి. ఆ మాటలు
ఎందుకంటే పరసంబంధమైన జ్ఞానంతో నింపబడిన ఆ మాటలు ప్రభువు నోటిని బోరగా చేసుకుని చెప్పే ఆ మాటలు సంఘాన్ని కడతాయి. క్రీస్తు అనే బండ మీద ఆ సంఘాన్ని కట్టేటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్తుంది. కాబట్టి శ్రేష్టమైన ఆ మాటలు మనకు కావాలని ప్రభువును కోరుకోవాలి. ప్రతి సేవకుడు, ప్రతి కాపరి, ప్రతి బోధకుడు ఇలాంటి అనుభవంలోకి రావాలని కోరుకోవాలి. జ్ఞానం కలిగిన, క్రీస్తు జ్ఞానం కలిగిన మాటల్ని, ఆయన వాక్యమును సమస్త విధములైన జ్ఞానంతో బోధించేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ జ్ఞానం కృప కావాలని కోరుకోవాలి. అది మానేసి ఈరోజు ఈ మధ్యకాలంలో చాలామందిని గమనిస్తూ ఉన్నాను. మందిరాలు నూతనంగా నిర్మించబడే అవన్నీ ఫొటోస్ పెట్టి చాలామందిని గమనించాను. వాటి దగ్గర నిలబడి ఫోటోలు తీసి, ఇది దేవుడు శిరస్సు అయ్యా, సంఘము శరీరము క్రీస్తు శిరస్సు. భార్యకి ఏం కావాలో భర్త చేయాలి, కాపరి కాదు, సేవకుడు కాదు చేయాల్సింది. సంఘము భార్య అయితే శిరస్సు భర్తగా ఆయన క్రీస్తు. భార్యకి ఏం కావాలో సమస్తము భర్త ఇస్తాడు. ప్రార్థన చేయాలి సంఘం కోసమైనా, ఈ సంఘానికి కావాల్సిన దేనికోసమైనా మనం రాయబారులుగా, మధ్యవర్తులుగా ప్రభుకు ప్రార్థన చేయాలి. అయ్యా ఇది కావాలి సంఘానికని. అంతేకాని మనం కాదు పోషించాల్సిన సంఘాన్ని. దేవుని వాక్యంతో మనం చెప్పాలి. దేవుని వాక్యాన్ని మేతేయాలి, సంఘాన్ని జీవంలోకి నడిపించాలి, యేసుక్రీస్తు వైపుకు నడిపించాలి. అంతేగాని మిగతా విషయాలు కాదు. ఈరోజు చాలామంది కొన్న ప్లేసుల్లో నిలబడి ఉపదేశాలు ఇచ్చేయడం, ఇదిగో ఈ ప్లేస్ అంతా చూడండి, ఈ ప్లేస్ను చూడండి, ఈ ప్లేస్ను చూసి మీకు ప్రేరేపించబడుతుంది. ఎక్కడున్నాం మనం అసలు? మందిరాన్ని కట్టాల్సిన పని ప్రభువుది. తన సంఘం, తన వధువు సంఘం కూర్చొని ఒక చోట ఆరాధించడానికి, తనతో ఐక్యపరచబడ్డానికి ఆయన ఇస్తాడు మార్గాలు తెరిచి. మనకెందుకు? జాగ్రత్తగా పరిశీలించాలి, ప్రార్థించాలి, ప్రార్థన చేయాలి మనం. కాబట్టి జ్ఞానుల మాటలు శ్రేష్టమైనవి. అటువంటి వాక్యము జ్ఞానము కలిగి ఉపదేశించేటువంటి ఆ జ్ఞానం మనకు రావాలని మనం ప్రభువును వేడుకోవాలి. రెండవదిగా యిర్మీయా రాసినటువంటి యిర్మీయా గ్రంథంలో 26వ అధ్యాయము 2వ వచనాన్ని మనం పరిశీలిద్దాం. యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 26వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇక్కడ చాలా చక్కటి మాట ప్రభువు చెప్తా ఉన్నారు. చాలా మంచి మాట ఇక్కడ మనం గమనించాలి. 26 వచనం గమనిస్తే, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిరావరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటించుమో, వాటిలో ఒక్క మాటను చెప్పక విడువకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఈ మాట వింటే అసలు మందిరాలకు మానేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే మందిరావరణము శ్రేష్టమైనది. కీర్తనలో 84:10 వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, కీర్తనలు గ్రంథము మనకి 84:10 ఒక్కసారి మనం చదువుకుందాం ఆ మాటని. చాలా చక్కటి మాట. 10వ వచనము, నీ ఆవరణంలో ఒక దినం కనుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మందిరావరణం అనేది ఎంతో శ్రేష్టమైనది. సంఘముగా చేరి ఆ సంఘములో ఆ సమాజముగా చేరి ఆ సంఘముగా చేరి ఒక చోట ఆత్మ సంబంధమైన మందిరంలో మనము చేరడము ఎంతో మంచిది, ఎంతో శ్రేష్టము. ఇందుకు కోరుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే మందిరము అంటే రాళ్ళతో కట్టబడిన మందిరము, పెద్ద 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 మందిరాల్లో కూర్చుంటే శ్రేష్టం అనుకుంటారు. మోసపోకూడదు, దేవుడు వెక్కిరించబడ్డం. ఇక్కడ చెప్తుంది ఆత్మ సంబంధమైన మందిరం. ఆత్మ సంబంధమైన మందిరం ఏమిటి అంటే సంఘములో చేరాలి, సంఘములో చేరి సంఘములో నాటబడి మరి దేవుని యొక్క మాటలను వినుట శ్రేష్టము. ఆ మందిరావరణంలో గడుపుట శ్రేష్టము. ఎంతో గొప్ప మాటలను, ఉపదేశాలను వినుట శ్రేష్టం ఆ మందిరావరణంలోనికి వచ్చి. ఈరోజు ఎంతమంది ఆదివారాల పూట కూడా మందిరాలకి రాలేక ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు. చివరికి సేవకుడు బతిమలాడాలి, చెప్పాలి. ఏది శ్రేష్టం అంటే మందిరావరణము, ఆత్మ సంబంధమైన మందిరము, క్రీస్తు అనే బండ మీద కట్టబడేటువంటి సంఘం అనే మందిరము,
ఆ సంఘములో నువ్వు ఉండాలి, ఆ సమాజంలో నువ్వు ఉండాలి. అప్పుడు నువ్వు శ్రేష్టమైన దాన్ని కోరుకుంటున్నట్టు. అయితే ఈ మందిరంలో ఏం జరుగుతుందయ్యా అంటే, ఈ లోకంలో ఉన్న వాటికి నువ్వు వేరవ్వడానికి, నీలో ఉన్న అతిక్రమాలని, నీలో ఉన్నటువంటి పొరపాట్లను, నీలో ఉన్నటువంటి లోటుపాట్లను తెలియజేస్తూ ఆత్మీయతలో నువ్వు ఎలా ఎదగాలో దేవుడు నీకు చెప్తాడు. ఇక్కడ యిర్మీయాలో అదే జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిరావరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నింటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపమో. వాటిలో ఒక్క మాట నువ్వు చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గమును విడుచుదురేమో. నీవు వారితో ఈ మాటలు చెప్పవలెనో. జాగ్రత్తగా ఆలోచించాలి. యిర్మీయాతో ప్రభు చెప్తా ఉన్నాడు, నేను చెప్పమన్న మాటలు నువ్వు చెప్పి తీరాలి. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఇలాంటి పరిస్థితుల్లోకి నువ్వు పొరపాటును కూడా అనుకోకూడదు. నేను చెప్పమనేది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలి. చెప్పలేదా వాళ్ళ ఎదుట నిన్ను భయభ్రాంతుని చేస్తాను అంటాడు ప్రభు. కాబట్టి యిర్మీయా ప్రతి మాటను ప్రభు చెప్పమన్న మాటను చెప్తానే ఉంటాడు. ఇక్కడ గమనిస్తే ఆరాధించుకోవడానికి వచ్చిన యూదులందరితో ప్రభు ఏం చెప్పమంటున్నాడంటే, వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చెయ్యకుండా మానే విధంగా, నేనే సంతాపపడే వారికి ఆ కీడు చేయకుండా మానుకునే విధంగా వారు ఒకవేళ మనసు తిప్పుకుంటారేమో నేను చెప్పమన్న మాటలు చెప్పమో. జాగ్రత్త పడాలి. ఈరోజు ఎందుకు మనం మందిరావరణంలో ఉండాలయ్యా? శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యం వినడానికి, మనలో ఉన్న అతిక్రమములను మనం ఒప్పుకొని విడిచిపెట్టడానికి, మనం చేసినటువంటి పొరపాట్లను దేవుని వాక్యం ద్వారా గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు వాటిని విడిచిపెట్టడానికి, ఈ లోకానికి ప్రతిరోజు వేరవుతూ క్రీస్తుకు దగ్గర అవ్వడానికి, ఆత్మీయ పాఠాలను నేర్చుకోవడానికి, అనేకులకు మనం మాదిరికరంగా నిలవడానికి, క్రీస్తు యొక్క శిలువను చూస్తూ మన ప్రయాణాన్ని కొనసాగించడానికి, మన శిలువనెత్తుకొని క్రీస్తు వైపుకు ఎలా నడవాలో నేర్చుకోవడానికి, దుర్మార్గులతో సావాసం చేయకుండా మానుకోవడానికి, అబద్ధ ప్రవక్తల చేతుల్లో, క్రూరమైన తోడేళ్ళ చేతుల్లో పడకుండా ఎలా మనం మోసపోకుండా క్రీస్తు మార్గంలో అడుగుజాడలో నడవాలో నేర్చుకోవడానికి, ఇవన్నీ ఎంతో మలినంలో, ఈ యొక్క పాప భూయిష్టమైన మలినంలో పడిపోకుండా పరిశుద్ధతలో మనము బ్రతకడానికి, జీవించడానికి, అందుకు మందిరావరణంలో నివసించుట శ్రేష్టము. కానీ ఈరోజు ఒక్కరోజు, ఆదివారం ఒక్కరోజు, వారమంతా ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా గడిపేసి ఆ ఆదివారం కూడా ఆడికి వచ్చి పశ్చాత్తాపడడానికి, ప్రార్థనలు గడపడానికి కూడా చాలామందికి ఒళ్ళు బరువు, బద్ధకం. ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదండి. చాలామంది గమనించవచ్చు, కొన్ని గృహాల్లో బైబిళ్ళు ఎక్కడ పడేస్తుంటారో కూడా తెలియదు. కొంతమంది అయితే కొండల మీద, చిన్న చిన్న గిన్నెల మీద ఆ మూతకు బదులుగా బైబిల్ను కూడా వాడుకుంటారు. ఎందుకంటే వారికి తెలియదు ఎందుకు మందిరానికి వస్తారో, సంఘంలో ఎందుకు ఉంటారో వారికి తెలియదు. క్రీస్తు యొక్క ప్రేమ వారికి తెలియదు. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దాగి ఉన్న జీవాన్ని వారు పొందుకోలేని వారు. జాగ్రత్త పడాలి. ఎక్కడున్నారో ఒకసారి మనం గమనించుకోవాలి. మందిరావరణంలో దొరికేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి వాటిని భుజించడానికి ఆదివారం పూట కూడా ప్రార్థనకు రాలేనటువంటి సోమరిపోతులు అనేక మంది తయారై ఉన్నారు ఈరోజు సంఘంలో. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎలా నువ్వు ఆత్మీయంగా ఎదగలుగుతావు? ఎలా నువ్వు ఎత్తబడే సంఘంలో ఉంటావు? నీవు శ్రేష్టమైన వాటిని కోరుకోకుండా, శ్రేష్టమైన చోట నువ్వు నిలవకుండా, సంఘంలో నాటపడకుండా, నువ్వు సంఘంలో చేరకుండా, సమాజంలోనూ ఆ సమాజంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించే చోట నువ్వు లేకుండా ఎలా నువ్వు ఎత్తబడే సంఘంలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు? బంధువులు వచ్చారని, చుట్టాలు వచ్చారని, టీవీలో సీరియల్ పోతుందని, వండిన కూర ఇష్టంగా వండుకోవాలని, కూరలో బిర్యానీలు చేసుకోవాలని, దేవుని మందిరానికి చిన్న చిన్న అసలు ఎంత గొప్ప అవకాశము, గొప్ప అనుభూతి, ఎంతో గొప్ప వరము. అటువంటి వరాన్ని వదులుకునే పరిస్థితులు ఈరోజు మనం సంఘంలో చాలామంది దగ్గర చూస్తూ ఉన్నాం. పరిశీలించాలి పరిస్థితి. మనం ప్రియ సహోదరులారా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలాంటి వారు లేరా? సోమరిపోతులుగా తయారైపోతున్నారు. చివరికి ఈ లోకానికి వేరు చేసి, ఈ లోక సంబంధమైన ఈ జీవితంలో నుంచి పరిశుద్ధమైన జీవితం ఇచ్చి శాశ్వతమైన రాజ్యమును అనుగ్రహించేటువంటి క్రీస్తు యొక్క మార్గాన్ని ప్రక్కకు తోసేస్తే రక్షించే వాళ్ళు ఎవరింకా? కాబట్టి మందిరావరణము శ్రేష్టము. అక్కడ నువ్వు అక్కడ చెక్కబడతావు.
ఒక మంచి శిల్పంలో నువ్వు చెక్కబడతావు. క్రీస్తుకి ఇష్టమైన పాత్రల్లో నువ్వు తయారవుతూ ఉంటావు మందిరావరణంలో. జాగ్రత్తగా ఆలోచించాలి. భక్తిహీనులతో సావాసం చేసే కంటే, భక్తిహీనుల గుడారాల్లో నివసించే కంటే, భక్తిహీనులు అంటే లోకంలో ఉండే అన్యులు కాదండి. భక్తిహీనులు అంటే తాము దేన్నైతే నమ్మి వచ్చారో దాన్ని విడిచిపెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వారు భక్తిహీనులు. వాళ్ళు ఇక క్రీస్తు ప్రేమ కానీ క్రీస్తుకు సంబంధించిన జ్ఞానం వాళ్ళలో ఉండదు. అలాంటి వాళ్ళతో సహవాసం చేసి నాశనమైపోయే కంటే వారిని విడిచి దూరంగా పరిగెత్తి పరిశుద్ధమైన సంఘములో చేర్చబడ్డ ఎంతో ఉత్తమమో, అతి శ్రేష్టం. ఆ మందిరావరణంలో నువ్వు ఉండాలి, ఆ సంఘములో నువ్వు నిలవాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతా ఉంటావు రోజు రోజుకి. దేవుని వాక్యం చేత నువ్వు గద్దించబడుతున్నప్పుడు, హెచ్చరించబడుతున్నప్పుడు, నీ హృదయము వాక్యంతో నింపబడుతున్నప్పుడు దినదినము పరిశుద్ధతలోకి నువ్వు అనుభూతి చెందుతూ, పరిశుద్ధతలోకి చేర్చబడుతూ, ఆత్మీయతలో ఎదుగుతూ ఒకరోజు నూతన యెరూషలేములో ఉంటావు. అలాంటి అనుభూతి దేవుని మందిరావరణంలో ఉంది. ఆలోచించండి ప్రియ సహోదరులారా. మాట్లాడుకోవడానికి అనేక విషయములు వాక్యంలో నుంచి మనకు ఉన్నవి, కానీ సమయమును బట్టి మనము ముందుకు నడవాలి కనుక మరి శ్రేష్టమైనవి ఏమిటి అంటే, ఒకటి జ్ఞానుల మాటలు. అవి ఎవరికి లొంగేటివి కాదు, మనుషుల మెప్పు కోరేటివి కాదు. అధికారులు ఎదుటినో లేకపోతే ఇంకొకటి ఎదుటినో నిలబడి వారికి అనుకూలమైన మాటలు చెప్పేవి కాదు జ్ఞానుల మాటలు. క్రైస్తవ యొక్క జ్ఞానంతో నింపబడిన సేవకుల మాటలు, జ్ఞానులు కాపరుల మాటలు హెచ్చు తగ్గుల మాటలు ఉండవో. ఎవరికైనా ఖండితమైనటువంటి వాక్యానుసారమైనటువంటి అవతల వ్యక్తి ఎంతటి వ్యక్తి అయినా పర్వాలేదు, దేవుని గురించినటువంటి చిత్తాన్ని తెలియజేస్తారు. కాబట్టి ఆ శ్రేష్టమైనటువంటి ఆ యొక్క మాటల్ని మనం వివరించేవారిగా జ్ఞానులముగా దేవుని వాక్యమును ఉపదేశమును బోధిస్తూ అనేకుల్ని యేసు క్రీస్తు వైపుకు నడిపించే జ్ఞానులముగా ఆ యొక్క మాటలను, ఆయన యొక్క మాటలు మన నోట ఉండి మాట్లాడేవారిగా మనం కోరుకోవాలి. ఆ శ్రేష్టమైన జ్ఞానుల మాటల్ని మనము పొందుకోవాలి. కాబట్టి ఆ శ్రేష్టమైనటువంటి వాటిని మనం పొందుకోవాలి. రెండవదిగా మందిరావరణము శ్రేష్టమైనది కనుక ఇది మనము కాపరైతే విశ్వాసులకు తెలియజెప్పాలి. ఎంత గొప్పదో మందిరావరణమో, ఆత్మ సంబంధమైన మందిరం సంఘము. ఆ సంఘములో ఉండి ఆత్మీయతలో ఎదగాలి. ప్రభు కొరకు మనము అనేకమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. రోజు రోజుకు తీర్చిదిద్దపడాలి పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి మందిరావరణంలో అనేకమైన మేళ్ళు కలవు, అనేకమైన మేళ్ళు, చాలా మేళ్ళు ఉన్నాయండి. అటువంటి శ్రేష్టమైన మందిరావరణమును పొరపాటును కూడా ఎప్పుడు విడిచిపెట్టకూడదు, వదులుకోకూడదు. కాబట్టి శ్రేష్టమైనవి ఈ లోకంలో ఉండే అన్యులు అనుభవించి దేవుని ప్రేమ ఎరగక మనశ్శాంతిని కోల్పోయే ఈ లోక సంబంధంగా ఉండేటివి కాదు. కానీ శ్రేష్టమైనవి దేవుడి దృష్టికి శ్రేష్టమైనవి ప్రేమ, జ్ఞానము, విధేయత, పరిశుద్ధాత్మ, పునరుద్ధానము, తర్వాత పరలోకము, తర్వాత జ్ఞానుల మాటలు, ఆ తర్వాత చివరిదిగా మందిరావరణము. ఇలా శ్రేష్టమైన వాటిని మనం దేవుడి నుంచి పొందుకొని ఆ శ్రేష్టమైన వాటిలో నివసించడానికి, ఆ శ్రేష్టమైన వాటిని అనేక మందికి పంచడానికి మనము సిద్ధపడాలి తప్ప ఈ లోకం ఇచ్చినట్టు మనకు ఈ లోక సంబంధమైనవి మనకు అవసరం లేదు. అవి మనశ్శాంతిని, ప్రశాంతతను కోల్పోయి క్రీస్తు దగ్గర నుంచి దూరపరిచేటి మనకు అవసరం లేదు. కానీ యేసు క్రీస్తు నుంచి పొందుకునే అతి శ్రేష్టమైన వాటిని మనం పొందుకొని అనేక మందికి మనం మాదిరికరంగా నిలవబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటిని మనం పొందుకునే కృపను ప్రభు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియకన్న తండ్రి, పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యానికి స్తోత్రం. ఇదిగో గత 3 రోజులుగా నాయన శ్రేష్టమైనవి ఏవి అనే ఒక విషయాల మీద మమ్మతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. మరి ఏవి శ్రేష్టమైనవో మాకు ఎన్నో విషయాల ద్వారా మీరు తెలియచెప్పారు. ఈ లోకంలో ఉండేటి శ్రేష్టమైనవి కాదు ప్రభువా. అవును తండ్రి, ఈ లోకంలో ఉన్న మనుషులు ఏవైతే శ్రేష్టమై అనుకుంటున్నారో అవి వారిని కాపాడలేవు. ఆ శ్రేష్టమైనవి అనుకున్నవి ఏవి కూడా వారికి ప్రశాంతతను ఇవ్వలేవు. కానీ నిన్నెరిగిన మాకైతే శ్రేష్టమైనవి ప్రభువా. ఆత్మఫలంతో మమ్మల్ని నింపావు నాయనా, నీకు స్తోత్రం. అయ్యా, నీ ప్రేమ, జ్ఞానము, విధేయత, పరిశుద్ధాత్మ తండ్రి నాయన, పునరుద్ధానము ప్రభువా, అదేవిధంగా పరలోకము, అదేవిధంగా జ్ఞానుల మాటలు, నీ మందిరావరణము, ఇవన్నీ శ్రేష్టమైనవి. వీటిని మేము పొందుకుంటూ వాటిని విడిచిపెట్టగా నాయనా వీటిని వెంబడిస్తూ నిన్ను కోరుకునే వ్యక్తులుగా మేము ఉండాలి. నీవిచ్చిన విశ్వాసంలో మేము ఎల్లవేళలా ప్రభువా నిన్ను చూస్తూ బ్రతకాలి.
నువ్విచ్చే శ్రేష్టమైన వాటిని మేము పొందుకోవడమే కాకుండా అనేకుల మందిరావరణంలోనికి నడిపించుచు నీవిచ్చే శ్రేష్టమైన వాటిని అనేక మందికి పంచేవారిగా మమ్మల్ని తయారు చేయండి ప్రభువా. ఇదిగోనైనా మేము ఈ లోక సంబంధమైన వాటిని అడగట్లేదు, కానీ ప్రభువా శ్రేష్టమైన వాటిని అడుగుతున్నాం. మాలో నింపండి నా తండ్రి. అయ్యా, ఆత్మఫలాన్ని మాలో నింపండి తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా. ఇదిగో నా తండ్రి, ఇదిగో ప్రభువా, ఇదిగోనైనా ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం, వాటిని మేము కోరుకోవట్లేదు, కానీ పరసంబంధమైన జ్ఞానంతో మమ్మల్ని నింపి నీవిచ్చే శ్రేష్టమైన వాటిని మేము నాయన గ్రహించి వాటిని పొందుకోవటకు నాయన ప్రభువా నీ వద్ద మేము ఎల్లవేళలా కాచుకొని ఉండి నీ మందిరావరణంలో మేళ్లను మేము అనుభవిస్తూ నీ అడుగుజాడల్లో నడిచేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని లైవ్లో వింటున్న ప్రతి బిడ్డని, సహోదరుణ్ణి దీవించి ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్న ప్రతి కరువును పారదులండి. మెండైన దీవెనలతో నింపండి. పరసంబంధమైన ఆశీర్వాదాలతో నింపండి. పిండి పిసుకు తొట్టే నూనె ఎక్కడ తక్కువ కాకుండా మంచిగా నాయన మీరు తృప్తిగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నిన్ను వెంబడించే బిడ్డలుగా తీర్చిదిద్దమని, ప్రతి పరిచర్యను దీవించి ఆశీర్వదించమని, దుష్టుల చేతుల్లో పడకుండా ప్రతి ఒక్కరిని తప్పించమని వేడుకుంటూ, ఇదిగో నాయన నన్ను నా కుటుంబాన్ని గుర్తు చేసుకుని నీ సాక్షులుగా బూదిగంతముల వరకు మేము నిలవబడేవారిగా మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటూ, అటువంటి కృపను మా అందరికీ దయచేసి ఉన్నామని నమ్మి విశ్వసిస్తూ నీ రాకడకు సిద్ధపడేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని, బుద్ధి కలిగిన కన్యకల్లాగా మేము సిద్ధపడుతూ దినదినము క్రీస్తు సారూప్యంలోకి మార్చబడుతూ, క్రీస్తు బండపైన కట్టబడుతూ, అపోస్తుల బోధలో నాయనా యేసయ్యా నీ శరీరంగా మేము ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతూ నువ్వు మెచ్చుకునే వారిగా మేము బ్రతికే కృపను మాకు దయచేయమని, ఈ లోకానికి మేము ఉప్పులాగా వెలుగులాగా నిన్ను కనబరిచే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని వేడుకుంటూ, ఇదిగో మా అందరినీ మీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ నీవే తోడు నీడగా ఉండి నడిపించమని, ఇదిగోనైనా ఈ తుఫాను యొక్క ప్రభావం అణిగిపోవును గాక యేసు నామములో ప్రభువా. అనేక మంది ప్రభువా నాయన గూడు లేనివారు ఎంతోమంది, నాయన చిన్న ఇళ్లలో కాపురం ఉన్న వ్యక్తులు ఎంతోమంది ప్రభువా, సహోదరులు అయా ఈ యొక్క తుఫాను వల్ల ఇబ్బంది పడుతున్నారు ప్రభువా. ఇదిగో యేసయ్యా తండ్రి నాయన మా మనవులు ఆలకించి ఈ తుఫాను ఇంతటితో మీరు అణచివేసి ప్రభువా అనేకులకి నా తండ్రి నాయన ప్రభువా ఉపశమనం కలగజేయమని ప్రభువా నీ బిడ్డలుగా మేము కోరుకొనుచుండగా ఈ మనమే నువ్వు ఆలకించావని మేము నమ్ముచ్చు. ఇదిగో మా అందరినీ నీ గాయపడిన స్థలాలకు అప్పగించుకుంటూ నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం ఈ విధంగా లైవ్లో కలిసి మీ మాటల్ని మేము పంచుకొని మీ మాటల్ని నేర్చుకునే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ సహోదరులారా, ఇంతవరకు ఈ యొక్క ఆడియో లైవ్లో మరి మీ అందరూ కూడా ఉండి దేవుని వాక్యాన్ని వినడానికి మీరు ఎంతగానో సహకరించి మనందరము నేర్చుకోవడానికి మీరు ఇష్టపడినందుకు మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు, ప్రేమావందనాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అనేక మందికి రక్షణ కరువైంది. మా భారతదేశంలో మరి చాలా వ్యతిరేకతలు లేస్తున్నాయి రోజు రోజుకి. ప్రార్థించండి. అనేక మంది ఇంకా రక్షింపబడాలి. సువార్త విస్తారంగా ప్రకటించబడాలి. వీధి సువార్తలు వీధిన సువార్త ప్రకటించే చాలా రోజులు అయిపోయింది. చాలా చోట్ల కనుమరుగైపోయింది. దయచేసి అనేకమైన మంది మరి తలాంతు కలిగిన సేవకులు దేవుని వాక్యాన్ని బోధించగలిగి సువార్తను చెప్పగలిగి కూడా చాలామంది నిద్రా వ్యవస్థలో ఆత్మీయతలో నిద్రపోయి ఉన్నారు. అటువంటి సహోదరుల కోసం ప్రార్థన చేయండి. వాళ్ళని దేవుడు లేపాలి. వాళ్ళ హృదయాలను తట్టి ప్రభువు లేపే విధంగా వారందరి కోసం ప్రార్థించండి. కాబట్టి ఐకమత్యం, క్రైస్తవంలో ఐకమత్యం, మనందరము యేసుక్రీస్తు రక్తంతో కొనబడిన వారం, ఒకే సంఘం మనంతం, క్రీస్తు సంఘం, యేసయ్య సంఘం మనము. కాబట్టి భేదాలుగా కాకుండా ప్రతి ఒక్కరము మనము యేసయ్య బిడ్డలమని గ్రహించి దారి తప్పిపోయే వాళ్ళను మందలించాలి, వాళ్ళకు మనం గద్దించాలి, ప్రభు వైపుకు నడిపించాలి. డెనామినేషన్లను చూసి మోసపోమాకండి. కాబట్టి డెనామినేషన్ బట్టో, పెద్ద పెద్ద పేర్లను బట్టో, లేకపోతే ఇంకొక దాన్ని బట్టో పరలోకం లేదు. యేసుక్రీస్తును వెంబడించడం ద్వారా మాత్రమే పరలోకం ఉంది. దయచేసి అర్థం చేసుకొని మనం ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ, మరి అనేక మంది రక్షణ కొరకు ప్రార్థించండి. అన్యులకు సువార్త ప్రకటించబడాలి. కాబట్టి అటువంటి కృప మనందరికీ తోడై ఉండి నడిపించాలి. దేవుడి యొక్క రాజ్యాన్ని విస్తరించడంలో పాలిభాగస్థులమై ప్రతి ఒక్కరము ప్రభు రాజ్యాన్ని స్థాపించడంలో మనందరము కూడా అనేక మంది మన సహోదరులు రక్షించుకొని ప్రభు రాజ్యంలోకి నడిపించేందుకు ఆ యొక్క బలం కలిగి ముందుకు నడవాలని కోరుకుంటూ ప్రార్థించమని అందరికీ మరి మనవి చేసుకుంటూ ఇంతటితో ఈ లైవ్ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఆమెన్.